ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు నిరాకరిస్తున్నారు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి గుత్తా అమిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. అమిత్ రెడ్డిని మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మల్కజ్గిరి నుంచి పోటీకి నై అంటున్నారు మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి. ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు నిరాకరిస్తున్నారు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి గుత్తా అమిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. అమిత్ రెడ్డిని మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మల్కజ్గిరి నుంచి పోటీకి నై అంటున్నారు మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి. ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకు ఎదురవుతున్న కొత్త చిక్కులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చెప్పండి సైదులు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులున్నారో పోటీకి నిరాకరిస్తున్నారో, ముఖ్యంగా నల్గొండ నుంచి గత 2 నెలలుగా అక్కడ నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, అంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తను ఇంటర్నల్గా చాలా వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత అధికారిక కార్యక్రమాల్లో కూడా తను పాల్గొంటూ ఆయా పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుందామని చెప్పేసి ముందుకెళ్ళాడు. కానీ చివరి నిమిషంలో తను ఈ పోటీ నుంచి దూరంగా ఉంటున్నానని చెప్పేసి కూడా తను చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే తన పోటీని కొంతమంది నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ప్రస్తుతం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే గుంతకండ్ల జగదీష్ రెడ్డి నేను పోటీ చేస్తానంటే అతను నిరాకరిస్తున్నాడని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డిని తను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. సో అతనికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప నాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి కూడా తను వాపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తను మాత్రం ఇక పోటీకి దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీకి సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశాన్ని కూడా తను ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి, అదేవిధంగా సీనియర్ నాయకుడైనటువంటి హరీష్ రావుకి కూడా తను చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. సో అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూర్చొని మాట్లాడాల్సిందిగా చెప్పినప్పటికీ కూడా తన మాటలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొందరు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, అంటే హుజూర్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షానంపూడి సైదిరెడ్డి కూడా తను అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తను చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా సరే నల్గొండ గతంలో మొన్నటిదాకా మనం హాట్ టాపిక్గా అనుకున్నాము. కానీ చివరి నిమిషాల్లో మాత్రం గుత్తా అమిత్ రెడ్డి నేను పోటీకి దూరంగా ఉంటుందని చెప్పేసి తను చెప్తున్నాడు. సో చూడాలి మరిగా నల్గొండ టికెట్ ఎవరికి ఇస్తారనేది కూడా తెలియాల్సింది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ గాలి ఇస్తున్న నేపథ్యంలో కొందరు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా మరికొందరు ఆర్థికంగా నష్టపోతామని చెప్పేసి మరికొందరు అయినప్పటికీ కూడా ఎవరైతే పోటీలో ఉంటారో వారిని కొందరు అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, అదేవిధంగా తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చూడాలి మరి ఇక చివరి నిమిషంలో ఎవరికి ఇస్తారనేది. అదేవిధంగా మల్కాజ్గిరి కూడా చాలా హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే చాలామంది ఆశాహులు అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షంబీపూరి రాజు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి కూడా అతను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మొదటి నుంచి కూడా అక్కడ ఎవరైతే మా మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా భారీ కటౌట్స్, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మన జరిగినటువంటి నల్గొండ సభకు కూడా తానే వివరించారు. మల్కాజ్గిరి నుంచి పరిధిలో కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఆ సభకి జన సమీకరణ కూడా చేయడం జరిగింది. కానీ చివరి నిమిషంలో తను ఇక్కడ నుంచి పోటీకి కూడా దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా అటు నాయకులు, అదేవిధంగా తన తండ్రి అయినటువంటి మల్లారెడ్డి కూడా చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆ భద్రారెడ్డిని కూడా వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మల్కాజ్గిరి పరిధిలో షంబీపూరి రాజు ముఖ్యంగా అత్యంత కేటీఆర్కి సన్నిహితంగా ఉంటాడు కాబట్టి, సో తను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, సో చివరి నిమిషంలో ఖచ్చితంగా భద్రారెడ్డిని పక్కకు పెట్టి అనూహ్యంగా షంబీపూరి రాజు పేరు తెరపైకి వస్తుందని చెప్పేసి కూడా తను ముందే భావించి పోటీకి దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు అభ్యర్థులు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇంకొక వైపు ఎవరైతే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారో వారిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ప్రసూన. రైట్ సైదులు, థ్యాంక్ యూ.